మా సమయాన్ని, శక్తిని, మా యొక్క అనుభవాన్ని కూడా ఎందుకు ఈ విద్యారణ్యంకి మేము విద్యారణ్యంతో నడవడానికి ప్రయత్నిస్తున్నాం అనేది మేము మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు తల్లికి తన పిల్లవాడిని క్రచ్లో వేసి ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితిలో ఉంది తల్లి. నిజమా? 100 రూపాయలు టికెట్ తీసుకుంటే తప్ప దర్శనానికి పంపించను అనే దేవాలయం, అంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా? వీటి నుండి మన సమాజాన్ని మనం బయటపడేయాలి. దానికి ఎవరు పూనుకోవాలి? నరేంద్ర మోదీ గారు పూనుకోవాలా? యోగి ఆదిత్యనాథ్ గారు పూనుకోవాలా? రేవంత్ రెడ్డి గారు పూనుకోవాలా? మనం పూనుకోవాలి. ఇది మన పని. మన సమాజాన్ని సుందరమైన సమాజంగా, నీతివంతమైన సమాజంగా, బాధ్యతాయుతమైన సమాజంగా మనమే తయారు చేసుకోవాలి. ఇది మనదే బాధ్యత. ఇలాంటి గురుకులాలు లక్షలు ఈ దేశంలో రావాలి. గురుకుల విద్యా విధానం మెయిన్ స్ట్రీమ్ విద్యా విధానం కావాలి. అలాంటి బృహత్తర బాధ్యత మన మీద పెట్టి పరమాత్మ మనలో విశేష గుణాన్ని ఉంచి ఈ భూమి మీదకి పంపించాడు. ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఇల్లు కట్టి చచ్చిపోమని కాదు. ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ధర్మం నిలబెట్టు, ధర్మం నిలబెట్టు అని మనకి ఒక సామూహిక బాధ్యత భగవంతుడు ఇచ్చాడు. ఆ బాధ్యతని నిర్వర్తించడానికి మీకందరికీ విద్యార్థి స్వాగతం పలుకుతోంది. మనం కలిసి నడుద్దాం, మన బాధ్యత. దీని గురించి తెలుసుకోండి, రండి. మీకు భగవంతుడు ఇచ్చిన శక్తి, సామర్థ్యము ఈ ధర్మ కార్యంలో వినియోగించడానికి ప్రయత్నించండి. మానవ జీవితాన్ని సఫలం చేసుకోండి అని ప్రార్థిస్తూ ముగిస్తాను. అయితే విద్యారణ్యం అనే వేద పాఠశాల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి వేదంతో పాటు ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వబడుతుంది. బట్ బికాస్ యూ రెస్పెక్ట్ సనాతన ధర్మ, యు ఆర్ హియర్.